బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టిబెట్లో సంభవించిన భారీ భూకంపం తీరని నష్టాన్ని మిగిల్చింది. రిక్టర్ స్కేల్ మీద 7.1 తీవ్రతతో నమోదైన ఈ భూకంపం మృత్యుఘోషం తలపిస్తోంది. ఇప్పటి వరకు 126 మంది మరణించారు. ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు చెప్తున్నారు. టిబెట్లోని షిగాజే డింగ్రీ కౌంటీలో నిన్న ఉదయం 9:05 భారీ భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్పై 7.1గా నమోదైంది. వరుసగా 6 సార్లు భూమి కంపించింది. దీని తాకిడికి 126 మంది పౌరులు మరణించారు. మరో 188 మంది గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ భూకంపం కారణంగా చాలా ఆస్తి నష్టం కూడా సంభవించింది. చాలా భవనాలు నేలమట్టమయ్యాయి. భూకంప ప్రభావిత ప్రాంతాల్లో చైనా భూకంప నిర్వహణ విభాగం సహాయక చర్యలను ప్రారంభించింది. షిజాగే ప్రాంతంలో 1500 పైగా స్థానిక సిబ్బంది రంగంలోకి దిగి సహాయక కార్యక్రమాలు చేపడుతున్నారు. టిబెట్లో సంభవించిన భారీ భూకంపం తీరని నష్టాన్ని మిగిల్చింది. రిక్టర్ స్కేల్ మీద 7.1 తీవ్రతతో నమోదైన ఈ భూకంపం మృత్యుఘోషం తలపిస్తోంది. ఇప్పటి వరకు 126 మంది మరణించారు. ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. టిబెట్లోని షిగాజే డింగ్రీ కౌంటీలో నిన్న ఉదయం 9:05 భారీ భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్పై 7.1గా నమోదైంది. వరుసగా 6 సార్లు భూమి కంపించింది. దీని తాకిడికి 126 మంది పౌరులు మరణించారు. మరో 188 మంది గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ భూకంపం కారణంగా చాలా ఆస్తి నష్టం కూడా సంభవించింది. చాలా భవనాలు నేలమట్టమయ్యాయి. భూకంప ప్రభావిత ప్రాంతాల్లో చైనా భూకంప నిర్వహణ విభాగం సహాయక చర్యలను ప్రారంభించింది. షిజాగే ప్రాంతంలో 1500 పైగా స్థానిక సిబ్బంది రంగంలోకి దిగి సహాయక కార్యక్రమాలు చేపడుతున్నారు.